మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే. నేను కళ్యాణి. ప్రఖ్యాత చర్మ వ్యాధి నిపుణురాలు మరియు హైదరాబాద్లో ఉన్న విశ్వసనీయ చర్మ మరియు జుట్టు మరియు సౌందర్య క్లినిక్ అయిన రెజువిజ్ డెర్మా సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఆరాధ్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఆరాధ్య గారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా అండి. చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే వయసు అయిపోయిన వాళ్ళు కూడా చాలా తక్కువ ఏజ్లో కనిపించాలనుకుంటారు. అసలు నేచురల్గా తక్కువ వయసులో కనిపించేలా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, ఇప్పుడు ఈ మధ్య చాలా వరకు ఎస్థెటిక్స్ అని, యాంటీ ఏజింగ్ అని, లేకపోతే స్కిన్ రెజ్యువినేషన్ అని చాలా పాపులర్ అయ్యింది. ఎస్పెషలీ పాండమిక్ తర్వాత నుంచి 4-5 ఇయర్స్లో ఈవెన్ 20 ఇయర్స్ వాళ్ళు, 30, 40, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా యవ్వనంగా, యూత్ఫుల్గా, హెల్దీగా ఉండాలనుకుంటున్నారు. అలానే గ్రేస్ఫుల్గా ఏజ్ అవ్వాలనుకుంటున్నారు. వీటికి మనము ప్రొసీజర్స్తో పాటు, క్రీమ్స్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తినే ఫుడ్ కానీ, స్లీప్ కానీ, వాటర్, హైడ్రేషన్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ యవ్వనంగా ఆర్ హెల్దీగా, యూత్ఫుల్గా ఉండడానికి. ఇవి కాకుండా ద మెయిన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సన్ స్క్రీన్ అప్లికేషన్. సన్ స్క్రీన్ మీరు కానీ రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటే, ఇంట్లో ఉన్న, బయట ఉన్న, వర్క్ చేస్తున్నా, వర్క్ చేయకపోయినా, అది మీ ఏజింగ్ ప్రాసెస్ని ఆర్ ఏజింగ్ వల్ల వచ్చే సైన్స్ని బాగా పోస్ట్పోన్ చేస్తుంది. సో నేను నా పేషెంట్స్కి అంతా చాలా వరకు చెప్పేది బేసిక్ థింగ్స్ ఫస్ట్ మీరు మీ లైఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో ఫస్ట్ లైక్ ఐ సెడ్, మీ డయట్, హైడ్రేషన్, స్లీప్, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఫిజికలీ కూడా యాక్టివ్గా ఉండడం. అట్లీస్ట్ డేలో ఒక 30 minutes ఆర్ 40 minutes వాకింగ్ చేయడము, సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ మీరు ఏజ్ హెల్దీగా అవుతారు, గ్రేస్ఫుల్గా కూడా అవుతారు. ఇవి కాకుండా బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఒకటి మీరు మీ 20s నుంచే స్టార్ట్ పెట్టుకోగలగాలి. ఈ బేసిక్ స్కిన్ కేర్లో ఏమీ లేదు, జస్ట్ ఒక ఫేస్ వాష్, మంచి క్లెన్జర్, మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యేలాగా ఒక క్లెన్జర్, ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. ఈ 3 స్టెప్పులు మీరు రెగ్యులర్గా చేస్తే కూడా మీ ఏజింగ్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ స్పాట్స్ కానీ, ఇవన్నీ కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు ఆర్ అట్లీస్ట్ పోస్ట్పోన్ చేయొచ్చు రానికుండా. ఇవి కాకుండా ప్రొసీజర్స్ కూడా మేము చెప్తాము మా క్లినిక్లో. చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి, కెమికల్ పీల్స్ నుంచి, లేజర్ టోనింగ్ నుంచి, అండ్ దెన్ స్కిన్ టైటనింగ్, ఫిల్లర్స్, బొటాక్స్, స్కిన్ బూస్టర్స్. ఇప్పుడైతే అసలు చాలా చాలా ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా రీసెర్చ్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి యాంటీ ఏజింగ్లో. సో ఇవన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఇవి మీరు రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే ఆర్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అండ్ హెల్దీలీ. అంటే యాంటీ ఏజింగ్ గురించి మీ క్లినిక్లో చేసే ట్రీట్మెంట్ ఏంటి మేడం? యూజువలీ ఏజ్ని పట్టు ఉంటుందండి. ఇప్పుడు ఎవరన్నా ఎర్లీ 20sలో వస్తే వాళ్ళకి నేను బేసిక్గా మీరు మీ స్కిన్ కేర్ రొటీన్, ఎందుకంటే ఆ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా పింపుల్స్, ట్యానింగ్ ఇష్యూస్ ఉంటాయి. అవి మనం జస్ట్ క్రీమ్స్తో, టాబ్లెట్స్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి అప్పుడే యాంటీ ఏజింగ్ కూడా అవసరం లేదు, దే ఆర్ స్టిల్ యంగ్. సో వాళ్ళలో నేను యూజువల్గా బేసిక్ స్కిన్ కేర్ ఒకటి ఫాలో అవ్వమంటాను, హెల్దీ డయట్ అని చెప్తాను, స్ట్రెస్ మేనేజ్మెంట్ చెప్తాను. వన్స్ యు ఆర్ ఇన్ యువర్ లేట్ 20s, ఎర్లీ 30s, అప్పుడు డెఫినెట్లీ మీరు యాంటీ ఏజింగ్ గురించి స్టార్ట్ పెట్టవచ్చు. అది కూడా మీరు ఫస్ట్ రెటినాయిడ్స్, వైటమిన్ సి సీరం, హైలరోనిక్ యాసిడ్ సీరం, ఇవి మీ స్కిన్ కేర్ రొటీన్లో స్టార్ట్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు లైక్ ఐ సెడ్ కెమికల్ పీల్స్, లేజర్ టోనింగ్, అండ్ దెన్ స్కిన్ టైటనింగ్లో మనకి మైక్రో నీడ్లింగ్, ఆర్ఎఫ్, CO2 లేజర్ అని ఉంటాయి. సో ఇది యూజువలీ 25 to 30s వరకు, 35 వరకు నేను వాళ్ళకి అది సజెస్ట్ చేస్తాను. అబోవ్ 35 ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ ద గ్రావిటీ, బికాస్ ఆఫ్ ద ఏజింగ్, బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, ఇఫ్ యు ఆర్ లైక్ ఎక్కువ స్ట్రెస్ పడతారు, ఆర్ ఎక్కువ డ్రింకింగ్ చేస్తారు, స్మోకింగ్ చేస్తారు, ఆర్ స్ట్రెస్ ఎక్కువ ఉంది మీ లైఫ్లో బికాస్ ఆఫ్ యువర్ వర్క్, ఆర్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ మెయింటైన్స్ వెల్, లైక్ రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు, మీ డైట్ బాగా ఉంచుకుంటారంటే వాళ్ళలో కొన్ని ట్రీట్మెంట్స్ బెటర్గా పనిచేస్తాయి.
వీళ్ళలో కొన్ని ట్రీట్మెంట్స్ బెటర్గా పనిచేస్తాయి. సో వన్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని తెలుసుకున్నాక నేను ప్రొసీజర్ సజెస్ట్ చేస్తాను. ఓకే. ఈ ఏజ్ గ్రూప్లో లైక్ లేట్ 20s ఆర్ ఎర్లీ 30sలో కొంచెం మనకి ఫైన్ లైన్స్, రింకిల్స్ అండ్ దెన్ కొంచెం ఈ టియర్ సాగింగ్, ఇక్కడ లైన్స్ ఇవి కనిపిస్తాయి బికాస్ ఆఫ్ ద ఏజ్. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో యూజువలీ మేము పిఆర్పి ఇంజెక్షన్స్ చెప్తాం, స్కిన్ బూస్టర్స్ చెప్తాం, మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ అనేది చెప్తాం. ఇవన్నీ యూజువల్గా వెరీ ఆఫీస్ బేస్డ్ ప్రొసీజర్స్. అంటే మీరేమి 2-3 days ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం ఉండదు, ఆర్ అంత పోస్ట్ కేర్ ఉండదు అనమాట. ఆఫీస్ బేస్డ్ వచ్చారా, ఆ రోజు చేయించుకున్నారో, ఒక 1 day మీకు కొంచెం ఆ ఎరితిమా అది ఇది ఉంటుంది, దెన్ ఇట్ విల్ గో ఆఫ్. సో యూజువల్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఇలాంటి స్కిన్ రెజ్యువినేషన్ ప్రొసీజర్స్ నేను సజెస్ట్ చేస్తాను. అబో 35 అండ్ అబో 40s వాళ్ళలో కొంచెం ఆ ఏజింగ్ సైన్స్ అనేవి హెవీ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్టింగ్, హైఫు ఇవి సజెస్ట్ చేస్తాను. ఇది మనం ఆఫ్టర్ 40 till 60-70 కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. ఈ సెషన్స్కి ఎంత టైం పట్టొచ్చు? యూజువలీ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్స్ ఇవన్నీ సింగిల్ సెషన్స్ అండి. ఓకే. తర్వాత ఒక 1-2 weeks తర్వాత టచ్అప్కి రమ్మంటాం అవసరం ఉంటే, అది కూడా ఇఫ్ పేషెంట్కి కావాలి అని అనిపిస్తే. వీటితో ఏంటంటే బొటాక్స్ అనేది మీకు రిజల్ట్స్ అట్లీస్ట్ 6 months వరకు ఉంటుంది. సో ఇయర్లీ 2 times చేయించుకోవచ్చు. ఫిల్లర్స్ మీకు ఈజీగా 1.5 years to 2 years ఉంటుంది. థ్రెడ్ లిప్స్ కూడా అంతే. సో అందుకని అవి మేము యూజువల్లీ 40 తర్వాత ఏజ్ వాళ్ళకి చెప్తాం. సో ఆఫ్టర్ దట్ మన మెయింటెనెన్స్ సాగింగ్ని బట్టి మేము సజెస్ట్ చేస్తాం. మిగతావి పీల్స్ కానివ్వండి, స్కిన్ బూస్టర్స్ కానివ్వండి, అవి మేము అంతే ఒక 3 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి రమ్మంటాం. పీల్స్, లేజర్ టోనింగ్, మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ ఇవైతే మంత్లీ వన్స్ ఒక 3-4 sessions చెప్తాం. ఓకే. మీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అంటే యూజువలీ స్కిన్ డల్గా, డార్క్గా అవుతుంది మనం ప్రొసీజర్స్ చేస్తాం కాబట్టి. అందుకని మాయిశ్చరైజర్, సన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ అని చెప్తాము. దాని తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఒక్కొక్క ప్రొసీజర్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో ఇప్పుడు బొటాక్స్ అనుకోండి, ఒక 3-4 hours మిమ్మల్ని ముందుకు బెండ్ చేయొద్దు అంటాం, వెనక్కి బెండ్ చేయొద్దు అంటాం, మసాజ్లు చేయొద్దు అంటాం. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మనకి అక్కడ ఉండాలి. సో ఆ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎక్కువ అసలు ఉండవండి. మీరు కరెక్ట్గా ప్రొసీజర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే, డాక్టర్ ఆబ్వియస్లీ క్వాలిఫైడ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ రావు. పోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కూడా ఏముండదు. అండ్ వీటి రిజల్ట్స్ కూడా చాలా వండర్ఫుల్ ఉంటాయి, చాలా గ్రాటిఫైయింగ్ ఉంటుంది. పేషెంట్స్ కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. సో డెఫినెట్లీ మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ early 30s or late 30s, you can definitely think of these procedures. చాలా మందికి నిరంతరం తక్కువ ఏజ్ లో కనిపించేలా ఉంటుంది. మీ ట్రీట్మెంట్ 2 years 1 year అవుతుంది అనుకోండి, తర్వాత మళ్ళీ ఏజ్ లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది మనము మెయింటైన్ చేస్తే మాత్రం అవ్వదండి. లైక్ ఐ సెడ్, మీరు చాలా మంది సెలబ్రిటీస్ని కూడా తీసుకోండి, దే మెయింటైన్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఒకసారి అన్నా, లేకపోతే 2 times in a year అన్నా దే ఇన్వెస్ట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. సో వన్స్ యూ డూ దట్ డెఫినెట్లీ ఇట్ విల్ మెయింటైన్. ఆపేస్తే ఎస్, మన ఏజింగ్ని అయితే మనం ఆపలేం కాబట్టి, బట్ మీరు కేర్ తీసుకొని మెయింటైన్ చేస్తూ ఈ టాప్అప్ సెషన్స్ ఆర్ మెయింటెనెన్స్ సెషన్స్ చేస్తూ ఉంటే మాత్రం మీ ఆ రిజల్ట్స్ అనేవి లైఫ్ లాంగ్గా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే. అంటే మీ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఫుడ్ కూడా ఏమైనా చేంజెస్ చేయాలంటారా? ఫుడ్ లైక్ ఐ సెడ్, ఏమంటారు, ఎక్కువ లైక్ యాంటీ ఏజింగ్ రిచ్ ఫుడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ తీసుకోవాలి. గ్లూటథయానిన్, వైటమిన్ సి ఉండే ఫుడ్ తీసుకోవచ్చు. దీంట్లో యూజువల్గా ఫ్రూట్స్, ఎస్పెషలీ మనకి బెర్రీస్, దే ఆర్ గుడ్ ఇన్ పాలిఫినాల్స్, లేకపోతే బెర్రీస్, పొమగ్రనేట్స్, అండ్ దెన్ ఈవెన్ కొల్లాజన్ కూడా ఇంపార్టెంట్. సో ఆ కొల్లాజన్కి యూజువల్లీ బోన్ బ్రాత్ అని అంటాము, అవి తీసుకోవచ్చు. మీరు ఒకవేళ డైట్గా కాకుండా అనుకుంటే ఈ మధ్య కాలంలో చాలా సప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి. కొల్లాజన్ సప్లిమెంట్స్ అని ఉన్నాయి, లేకపోతే కోఎన్జైమ్ క్యూ అని, అండ్ దెన్ దెర్ ఆర్ మెనీ ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రోడక్ట్స్ దట్ విల్ ఆల్సో హెల్ప్ విత్ యువర్ దిస్ యాంటీ ఏజింగ్ థింగ్. సో అవి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే డైట్ మనం తిన్నా కూడా అది మొత్తం అబ్జర్వ్ అవుద్దో లేదో మనకు తెలీదు ఏజ్ని బట్టి.
సో అలాగా అనుకున్నప్పుడు మీరు ఈ సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, విచ్ విల్ ఆల్సో హెల్ప్ యూ. ఒక 2-3 మంత్స్ రెగ్యులర్గా తీసుకుంటే మీకు ఆ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సామాన్య పీపుల్ కూడా మీ ట్రీట్మెంట్ అనేది ఫ్రెండ్లీ బడ్జెట్గా ఉంటుందా? యాంటీ ఏజింగ్వి కొంచెము ఏమనాలి కాస్ట్లీ సైడే ఉంటుందండి. ఎందుకంటే అవి లైక్ ఏ సెడ్ సింగిల్ సెషన్సే ఉంటుంది, రిజల్ట్స్ ఇమీడియట్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి కాస్ట్లీగానే ఉంటాయి, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీయే ఉంటుంది. అండ్ చూసుకుంటే మీరు మళ్ళీ ఒక 2 years వరకు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆ రిజల్ట్స్ కూడా 2 years 1.5 year వరకు ఉంటుంది. సో అలా మీరు చూసుకుంటే మాత్రం దే ఆర్ వెరీ గుడ్. అండ్ యూజువల్గా కొంచెం కాస్ట్లీయే ఉంటాయి. లైక్ ఏ సెడ్ కాస్ట్లీ ఉన్న రిజల్ట్స్ చాలా బాగుంటాయి కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఇన్ దెమ్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుందా, లేదంటే స్కిన్ బట్టి ఏమైనా చేంజెస్ అవుతాయి? అంటే అండి కండిషన్ని బట్టి. ఇప్పుడు మనకి రింకిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఫోర్ హెడ్ మీద లైన్స్ ఎక్కువ ఉన్నాయి, నవ్వితే నాకు ఇక్కడ లైన్స్ వస్తున్నాయి, బేసికలీ రింకిల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళలో బొటాక్స్ చేస్తాం. బొటాక్స్ ఆర్ దాన్ని యాక్చువల్లీ బొటాక్స్ అనేది బ్రాండ్ నేము, న్యూరోటాక్సిన్ అంటారు. అదేం చేస్తుంది అంటే మజిల్స్ మీద యాక్ట్ అయ్యి వాటి యాక్టివిటీని కొంచెం తగ్గిస్తుంది. ఒక 6 months తర్వాత మళ్ళీ మీకు యాక్టివిటీ అనేది వచ్చేస్తుంది. సో అది రింకిల్స్ ఉంటే బొటాక్స్ చెప్తాం. మీకు ఒకవేళ ఎక్కడన్నా ఫ్యాట్ లాస్ ఉందనుకోండి, లైక్ టియర్ ట్రఫ్, లేకపోతే ఇక్కడ సాగింగ్ ఉంది, లేకపోతే ఇక్కడ అంతా కొంచెం ఏమంటారు సంకన్ అయిపోయి ఉంది అన్నప్పుడు వాళ్ళల్లో మనము ఫిల్లర్స్ చేస్తాం. మరీ ఎక్కువ ఉంది సాగింగ్ అన్నప్పుడు థ్రెడ్ లిఫ్ట్ చేస్తాం, దాంతో ఇలా పైకి థ్రెడ్స్తో ఇలా చేస్తాం అన్నమాట. సో అలా ఒక్కొక్క కండిషన్ని బట్టి ప్రొసీజర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఆరాధ్య గారు. థ్యాంక్ యూ.